12 భాగ్యనగరం ఉలిక్కిపడిన క్షణాలు ఇంకా వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలు. దిల్సుఖ్ నగర్ ఉలిక్కిపడిన సందర్భం, పేలులతో భయకంపితమైన జనం. దిల్సుఖ్ నగర్ జంట పేలుల ఘటన తలుచుకోగానే ఇప్పటికీ నగరం అదిరిపడుతుంది. హైదరాబాద్ ని పీడకలలా వెంటాడుతోన్న జంట పేలుల కేసులో తాజాగా తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఉరి శిక్షను రద్దు చేయాలన్న దోషుల పిటిషన్ను కొట్టివేసింది. ట్రయల్ కోర్టు విధించిన ఉరి శిక్షను సమర్థించింది. కుట్రదారులకు ఉరే సరైందని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన దిల్సుఖ్ నగర్ జంట పేలుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉరి శిక్షను రద్దు చేయాలంటూ 5 దోషులు దాఖలు చేసిన అపీల్స్ ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్ఐఏ కోర్టు తీర్పుని సమర్థించింది. జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధతో కూడిన ధర్మాసనం దోషులకు ఉరే సరైందని తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ లో జరిగిన జంట పేలులపై ఎన్ఐఏ సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఆ రోజు దిల్సుఖ్ నగర్ లోని బస్ స్టాప్ లో మిర్చి పాయింట్ దగ్గర జంట పేలులు సంభవించాయి. ఆ బ్లాస్టింగ్ లో 18 మంది చనిపోయారు, 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మొహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా మిగిలిన 5 నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ఉరిశిక్ష పడిన నిందితుల్లో అసదుల్లా అఖ్తర్, జియావుర్ రహమాన్, మొహమ్మద్ తహసీన్ అఖ్తర్, యాసిన్ భత్కల్, అజాజ్ షేక్ ఉన్నారు. ఉరిశిక్ష ధృవీకరణ కోసం ఎన్ఐఏ కోర్టు తీర్పుని హైకోర్టుకు నివేదించింది. వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ పి శ్రీసుధలతో కూడిన ధర్మాసనం సుమారు 45 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపారు. 150 మంది సాక్షుల స్టేట్మెంట్స్ తీసుకున్నారు. పూర్వాపరాలు పరిగణలోకి తీసుకున్న కోర్టు తీర్పుని వాయిదా వేసింది. తాజాగా ఎన్ఐఏ కోర్టు తీర్పుని సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిందితులు దిల్సుఖ్ నగర్ కంటే ముందే హయత్ నగర్ లో పేల్చడానికి ప్రయత్నించారు. కానీ టార్గెట్ దిల్సుఖ్ నగర్ కి మార్చారు. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం 6:58 107 బస్టాప్ దగ్గర ఒక బాంబు పెట్టారు. దానికి సమీపంలోని టిఫిన్ సెంటర్లో మరో బాంబు అమర్చారు. ఈ 2 పేలులు స్వల్ప వ్యవధిలో జరిగాయి. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. పేలుల తర్వాత బీహార్ లో 2 నిందితులు అరెస్ట్ అయ్యారు. తర్వాత మరో 3 దొరికారు. ఈ ఘటనని సీరియస్ గా తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఉగ్రవాద కార్యకలాపాల కింద కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించింది. సుదీర్ఘ విచారణ జరిపి 5000 పేజీలకు పైగా ఆధారాలతో కూడిన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి సెంట్రల్ జైలులో సుమారు 2 ఏళ్ల పాటు విచారణ సాగిన తర్వాత ప్రత్యేక న్యాయస్థానం మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ శిక్షను అమలు చేయాలంటే హైకోర్టు నుంచి ధృవీకరణ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఎన్ఐఏ ట్రయల్ కోర్టు తీర్పుని హైకోర్టుకి లేఖ రాయగా న్యాయస్థానం దానిని రిపోర్ట్ ట్రయల్ గా స్వీకరించి విచారణ చేపట్టింది. సుమారు 45 రోజుల పాటు సుదీర్ఘ వాదనలు, సాక్ష్యాధారాల పరిశీలన తరువాత హైకోర్టు డివిజన్ బెంచ్ తుది తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. అతను పాకిస్తాన్ లో ఉన్నట్లు సమాచారం. హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి 90 రోజుల సమయం ఉంటుంది. ఆ గ్యాప్ లో అప్పీల్ కి వెళ్లకపోతే ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉంటుంది. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ కుట్రలో భాగంగా ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ ఈ పేలులకు పాల్పడింది.
ప్రెషర్ కుక్కర్లో పేలుడు పదార్థాలు నింపి పాత సైకిళ్లపై పెట్టి ఈ దాడికి పాల్పడింది. నిందితులు కర్ణాటకలోని మంగళూరు నుంచి వచ్చి ప్రణాళిక ప్రకారం అటాక్ చేశారు. అబ్దుల్లాపూర్ మెట్లో నివాసముండి బాంబులను తయారు చేశారు. మొదటి పేలుడు రాత్రి 7 గంటల సమయంలో దిల్సుఖ్ నగర్లోని 107 బస్టాప్ వద్ద జరిగింది. మరికొద్ది క్షణాల వ్యవధిలో కోనార్క్ థియేటర్ సమీపంలోని A1 మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్ల ఘటనపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా యాసిన్ భట్కల్, అబ్దుల్లా అఖ్తర్ను 2013లోనే ఇండో నేపాల్ బోర్డర్ సమీపంలో అరెస్టు చేశారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకున్నారు. వీరిద్దరూ ఇచ్చిన సమాచారం మేరకు బీహార్కు చెందిన తహసీన్ అఖ్తర్, పాకిస్తాన్కు చెందిన జియా ఉర్ రెహమాన్లను 2014 మేలో రాజస్థాన్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు పూణేకు చెందిన ఆజిజ్ షేక్ ని సైతం ఎన్ఐఏ అరెస్టు చేసింది. నిందితుల విచారణలో పేలుళ్లకు కీలక సూత్రధారి రియాజ్ భట్కల్ గా గుర్తించారు. కర్ణాటక భట్కల్ కు చెందిన రియాజ్ భట్కల్ ఇప్పటికీ పాకిస్తాన్ లో తలదాచుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అతనిపై రెడ్ కార్నర్ నోటీస్ సైతం జారీ చేశారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఎన్ఐఏ 6 నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 3 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులున్నట్లు గుర్తించింది. విచారణలో భాగంగా 157 మంది సాక్షులను విచారించారు. వారి నుంచి సేకరించిన ఆధారాలు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది. 2016 డిసెంబర్ 13న 5 నిందితులను దోషులుగా గుర్తించింది. 2016 డిసెంబర్ 19న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. కాగా ఎన్ఐఏ కోర్టు తీర్పుపై నిందితులు అదే ఏడాది తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. నిందితులంతా ప్రెజెంట్ పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులకు విధించిన ఉరిశిక్ష ధృవీకరణ కోసం ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టుకు నివేదించింది. వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ పి శ్రీసుధలతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. 45 రోజుల పాటు వాదనలు వినిపించారు ఎన్ఐఏ ప్రత్యేక ప్రాసిక్యూటర్ విష్ణువర్ధన్ రెడ్డి. సుప్రీంకోర్టుకు అప్పీల్ కి వెళ్లకపోతే దోషులకు అతి త్వరలో ఉరిశిక్ష అమలవుతుంది అంటున్న ఎన్ఐఏ స్పెషల్ ప్రాసిక్యూటర్ విష్ణువర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లకు సంబంధించి ఎవరైతే 5 నిందితులు ఉన్నారో వాళ్లకు ఉరిశిక్ష సరైంది అనేటువంటిది హైకోర్టు చెప్పింది. కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టు సమర్థించింది. మరి దీనికి సంబంధించి 45 రోజుల పాటు హైకోర్టులో సుదీర్ఘంగా వాదించినటువంటి ఎన్ఐఏ ప్రత్యేక ప్రాసిక్యూటర్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్, సీనియర్ అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఏంటి వాళ్ళ తీర్పుకు సంబంధించి ఏం చెప్తారు? ఈ రోజు ఉన్నటువంటి హైకోర్టు డివిజన్ బెంచ్ ముఖ్యంగా జస్టిస్ లక్ష్మణ్ గారు, శ్రీసుధ గారు ఆల్మోస్ట్ చాలా సుదీర్ఘంగా ఆ అక్యూజ్డ్ కూడా పూర్తి అవకాశం ఇచ్చి ప్రతి లెంతీ ఆర్గ్యుమెంట్స్ ఒక డీటెయిల్డ్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసి ప్రతి ఆస్పెక్ట్ కూడా కింది కోర్టు ఏ రకమైనటువంటి ల్యాక్యునాస్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ లో ఏం జరిగింది అన్ని విని తర్వాత మా ఎక్స్ప్లెనేషన్ కూడా విన్న తర్వాత మేము రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత 390 పేజెస్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసి ప్రతిది కూడా అంటే ఇట్స్ నాట్ వాల్యూమ్ వాట్ ఎవర్ దే హ్యావ్ రైజన్ ఏదైతే చెప్పారో ప్రతిది కూడా చాలా విస్తృతంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో సునీల్ ఇమాన్యుయల్ గారు, మా ఇన్వెస్టిగేషన్ సిఐఓ గారు వారితోటి, తర్వాత వెంకటాద్రి గారు, తర్వాత డెప్యూటీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయనతోటి, తర్వాత మా యొక్క ఎన్ఐఏ ఇక్కడ ఉన్నటువంటి హెడ్ అయితే ఎవరున్నారో ప్రవీణ్ గారు, మన విక్రమ్ గారు ఐపీఎస్ ఈజ్ డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎన్ఐఏ అట్ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్, వాళ్ళందరి యొక్క సజెషన్స్ తో ప్రతి ఒక్క వాల్యూమ్ను కూడా ప్రతి ఒక్క రిపోర్టు కూడా స్పష్టంగా చేసి హైకోర్టు వారి ముందు సమర్థమైనటువంటి వాదనలు వినిపించారు. కింది కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను కొన్నిసార్లు హైకోర్టులు వ్యతిరేకిస్తూ ఉంటాయి. కానీ ఈ విషయంలో, ఈ కేసు విషయంలో హైకోర్టు సమర్థించడానికి మీరు వాదించినటువంటి ప్రధానమైనటువంటి వాదనలో ఒకటి చెప్పండి. ముఖ్యంగా కాన్స్పిరసీ యాంగిల్ అనేటువంటిది అక్యూజ్ నెంబర్ 1 రియాజ్ భక్తల్ అనేటువంటి వ్యక్తి పాకిస్తాన్ లో హైడింగ్ ఉండి అక్కడి నుంచి A3ని పంపించాడు, A2ని పంపించాడు. జియా ఉర్ రెహమాన్ అనేటువంటి ఈజ్ ద పాకిస్తానీ నేషనల్. వీళ్ళందరూ కూడా ఇక్కడ దేశంలో సిరీస్ ఆఫ్ బ్లాస్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వస్తూ హైదరాబాద్ కూడా వచ్చి ముఖ్యంగా 2 ఇక్కడ ట్విన్ బ్లాస్ట్ కు ప్లాన్ చేసి కాన్స్పిరసీ చేశారనేటువంటిది మా ప్రాసిక్యూషన్ వేసినటువంటి చార్జ్ షీటు. దాని ప్రకారం ఏంటంటే A3, A4
ఫిజికల్గా అక్కడికి వెళ్ళి దిల్ష్ నగర్లో అక్కడ సైకిల్స్లో పెట్టినటువంటి ఐఈడి ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అనేటువంటిది ఈ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 సెకండ్స్లో ఒకటి 107 బస్ స్టేషన్, ఇంకోటి A1 మిర్చి సెంటర్ దగ్గర ఒకేసారి బ్లాస్ట్ కావటం వల్ల 18 మంది, ఒక అన్బార్న్ చైల్డ్, తర్వాత 17 మెంబర్స్ కూడా చనిపోయారు. ఆ తర్వాత 131 కూడా సీరియస్గా ఇంజ్యూర్ అయిపోయారు. మా తరపు సమర్థవంత వాదనలు ఇట్ ఈస్ ఎ డీప్ రీటెడ్ కాన్స్పిరసీ ఫ్రమ్ పాకిస్తాన్. ఇట్ ఈస్ ఆల్రెడీ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలా సీక్రసీతో విత్ సూడోనేమ్స్, విత్ ప్రాక్సీ సర్వర్స్ తోటి, తర్వాత ప్రాక్సీ బై హైడింగ్ దేర్ ఐడెంటిటీ త్రూ ఈమెయిల్స్ అన్ని కూడా డిఫరెంట్ ఫోన్స్ అన్ని కూడా చేయటం జరిగింది. సో ఇవన్నీ కూడా మేము ఒక ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్తో ప్రతిదీ కూడా కోర్టు ముందు ఉంచాం. ట్రయల్ కోర్టులో కూడా ఇప్పుడు మా చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా విత్ ఆఫీసర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఇక్కడ కూడా అదే సమర్థవంతమైనటువంటి వాదన వినిపించి ఇక్కడ కూడా కన్ఫర్మ్ చేయించాం. కోర్టు సమర్థించినటువంటి తీర్పు ఎప్పటిలోగా అమలయ్యే అవకాశం? హైకోర్టు వాళ్ళు అప్పీల్కి వెళ్తున్నారు కాబట్టి అప్పీల్ డిసైడ్ అయిన తర్వాతనే డిసైడ్ అవుతుంది సుప్రీంకోర్టు. మొత్తానికి ఐదుగురికి ఉరిశిక్ష అంటూ సమర్థించినటువంటి హైకోర్టు తీర్పు ఎప్పుడు అమలవుతుందనేటువంటి దానికి సంబంధించి ఒకవేళ పిటిషనర్లు ఆ 5 వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళితే మరి అక్కడ వచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఎన్ఐఏ కోర్టు 5 విధించినటువంటి ఉరిశిక్షను హైకోర్టు సమర్థించింది. ఆ సంఘటనలో దిల్సుఖ్ నగర్ ట్విన్ బ్లాస్ట్ లో 18 మంది చనిపోవడం, 131 మంది తీవ్రంగా గాయపడినటువంటి ఆ కేసులో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అంశంలో హైకోర్టు నిర్ణయాన్ని ఇప్పుడు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాకేష్ తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్. హైకోర్టు తీర్పుపై హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇన్ని రోజులు సుదీర్ఘంగా విచారణ చేపట్టడం తమకు బాధ కలిగించిందన్నారు. పేలుళ్లకు పాల్పడ్డ 5 ఉరిశిక్ష ముమ్మాటికి సరైందేనని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. 2013లో జరిగిన దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు 5 కూడా మరణశిక్ష విధించింది. ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునే సమర్థిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సరిగ్గా 2013 సంవత్సరంలో సాయంత్రం దిల్సుఖ్ నగర్లోని A1 మిర్చి పాయింట్ వద్ద భయానక దృశ్యం ఇంకా కళ్ళెదుటనే నిలుతూనే ఉందని చెప్పొచ్చు. సో ఈ ఘటన స్థానికంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. సో ఆ గతంలో అంటే 2013లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన క్రమంలో దిల్సుఖ్ నగర్ A1 మిర్చి పాయింట్ ఆ ఇన్సిడెంట్లో ఎవరైతే ఉన్నారో పాండురంగారావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అతనితో మాట్లాడదాం. ఎలా చూస్తారండి 2013 అయితే దాదాపు సుదీర్ఘంగా కూడా ఈ కేసు విచారణ జరిగింది. ఆ ఇన్సిడెంట్ అంతా కూడా ఇప్పటికి కూడా కళ్ళ ముందున్నాయి, మనందరి ముందర కూడా మెదులుతూ ఉంది. ఇన్సిడెంట్ మీరు ఎట్లా చూస్తారు? తర్వాత కోర్టు కూడా సంచలన తీర్పిచ్చింది నిందితులకు ఉరిశిక్ష విధించడం. సో ఎట్లా చూస్తారు దీన్ని? కోర్టుకు చాలా థ్యాంక్స్, చాలా మంచిగా తీర్పు ఇచ్చింది, సమర్థిస్తున్నాము. ఇంతకుముందే ఉరిశిక్ష వాళ్ళకి ఖరారు అయినప్పుడు ఈ పాటికి వాళ్ళకు ఉరి చేసేయాల్సిందే. ఇప్పటిదాకా వాళ్ళకు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి మేపుకుంటా గవర్నమెంట్ ఇది అసలు న్యాయం అనిపించలేదు. ఈరోజు చేసిన దానికి ఇంకా సమర్థిస్తున్నాం. జల్దీ వాళ్ళకు ఉరిశిక్ష తీయాలి. ఈ బాధితులు ఎంతమంది అవుతున్నారో వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బాంబు పెట్టి మేమంతా బలి అయిపోయినాము, మా దుకాణాలు బలి అయిపోయినాయి. ఇక్కడ వందలాది మందికి కాళ్ళు పోయి, చేయిలు పోయి, కండ్లు పోయి చాలా బాధలు వెళ్ళినాం. ఈరోజు కూడా తినడానికి దిక్కు లేకుండా కొందరు అయితే మంచానికి పడినారు. ఈరోజు కూడా కొందరు అయితే అసంటి వాళ్ళకు గవర్నమెంట్ ఇప్పటికన్నా కానీ కొంచెం ఏదన్నా చూసి బాధల వాళ్ళకి ఎంతనో కొంచెం సాయం చేస్తుందని అనుకుంటున్నాం. పోయిన ప్రభుత్వం ఇస్తామని చెప్పింది, వాళ్ళకి ₹1 ఇవ్వలేదు. అప్పుడు కాంగ్రెస్ వాయం ఉన్నప్పుడే ఇది జరిగింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, వీళ్ళని ఇస్తారేమో అని ఆశిస్తున్నాం. ఓకే, సో 18 మంది మృతి చెందారు, అనేకులు కూడా గాయపడ్డారు. సో ఆ టైంలో మీ A1 మిర్చి పాయింట్లో మీరు ఓనర్గా ఉండడం, తర్వాత ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉండింది? అయితే ఆ ఓనర్గా ఉన్నప్పుడు నేను ఏం చేసి మహారాష్ట్ర పోయినా, నేను తుల్జాభవాని టెంపుల్కి పోయినా. ఇక్కడ మా బామ్మరిదినోడు, మా తమ్ముడున్నాడు, మా బాబాయ్ కొడుకున్నాడు, మా మాస్టర్నాడు, వాళ్ళందరికీ చాలా దెబ్బలు తగిలినాయి. మా తమ్మునికి అయితే ఒక చిట్కనేళ్ళు అసలు అన్నం తినేటి చేయికి ఏలేపోయింది. ఈ మా బామ్మరిదికి చెవులు పోయినాయి. ఇట్లా చాలా మా మాస్టర్లకు 2 సార్లు ఆపరేషన్ అయింది. వాళ్ళు కూడా ఈ రోజుకు మా బామ్మరిది చెవులు రావు, భయం ఉంటుంది. ఈ రోజు కూడా మాకు ఒక్కొక్కసారి నిద్ర పట్టదు, అది గుర్తుకొస్తుంటే. అందుకే వాళ్ళకి జల్దీ కొంచెం తొందరగా These are the updates for now. Namaste.